ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామముపేట మీ అందరికీ శుభములు. చిన్న ప్రార్థన చేసుకుందామండి వాక్యం వినే ముందు. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచుకొని ఈ దినం ప్రత్యేకంగా తండ్రి నాయన ప్రభా, నీ వాక్యంలో మేము ఎదుగుటకు కావలసిన ఆత్మీయ జ్ఞానాన్ని మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పిల్లరా, మీ అందరికి ఒక ప్రార్థన విన్నపం. మా తల్లి, మా అమ్మ అనారోగ్యంతో ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు. దయచేసి ప్రత్యేకించి అమ్మ కోసం మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థించండి. అమ్మ త్వరగా కోలుకొని మరి ఇంటికి తిరిగి రావాలని ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. డాక్టర్లకి జ్ఞానం ఇవ్వాలని ప్రార్థన చేయండి. సరేనా? ఈరోజు వాక్యంలోకి వెళ్లే ముందు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి 1 కొరింథీ పత్రిక 16-13లో ఒక వాక్యం ఉంటుంది. ఏముంటుందంటే, మెలకువగా ఉండుడి, విశ్వాసములో నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండండి. ఇక్కడ అంశం ఏంటంటే నిలకడగా ఉండండి. స్టాండ్ ఫర్మ్ అంటున్నాడు ప్రభు. స్టాండ్ ఫర్మ్ అంటే దేంట్లో ఉండాలి అంటే విశ్వాసంలో ఉండాలంటున్నాడు, నిరీక్షణలో ఉండాలంటున్నాడు, నీ భక్తి జీవితంలో ఉండాలంటున్నాడు, నీ పవిత్రతతో ఉండాలంటున్నాడు. ఏమి జరిగినా కూడా క్రీస్తులో నిలకడగా ఉండి బలవంతులుగా ఉండాలని వాక్యం మనకు బోధిస్తుంది. ఎందుకంటే 1 కొరింథీ పత్రిక 15:58 ఏమంటాడంటే, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. అర్థమైందండి? మనము మన ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగిన వాళ్ళు మాత్రమే స్థిరంగా ఉంటారు, కదలక మెదలక ఉంటారు. ఎంత చక్కటి మాట పౌలు గారు మరి ఒక దగ్గర రాస్తున్నారు. ఫిలిప్పీ పత్రిక 1:27-28 వచనాల్లో చాలా నచ్చిందండి. ఈరోజు చదువుతుంటే మీకోసం చదివి వినిపిస్తాను. ఏమని రాశారంటే, నేను వచ్చి మేము చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షాన పోరాడుచు ఏక మనసు గల వారై నిలిచి ఉన్నారని నేను మేము గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్త తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండా వారిని ఉండుట వారికి నాశనమును మీకు రక్షణము కలుగుటకు సూచన అయ్యున్నది. చూసారు ఎంత చక్కటి మాట. నువ్వు బెదురుతున్నావేమో, ఈ రోజున కదులుతున్నావేమో, ఇటు అటు కదులుతున్నావేమో. ఈరోజు ప్రభు చెప్తున్నారు, నువ్వు బెదరక నిలబడు. క్రీస్తులు బెదరక నిలబడితే నేను ఎదిరించు వారిని లేదా నేను బెదిరించు వారికి నాశనం జరుగుతుందని ఇక్కడ వాక్యం పలుకుతుంది. కొన్ని ఉదాహరణలు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం తీసుకుందామండి. నిర్గమకాండం 14:10 నుండి మనం చదివినట్లయితే మనందరికీ తెలిసిన విషయమే. చాలాసార్లు కూడా మనం చదివి ఉన్నాం. ఇక్కడ ఏంటంటే, ముందేమో ఎర్ర సముద్రం ఉంది, వెనకేమో ఫరో సైన్యం ఉంది. వాళ్ళందరూ భయపడుతున్నారు, కోపపడుతున్నారు. మోషే ప్రవక్తతో అంటున్నారు, మాకు సమాధులు లేక మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావా, చచ్చిపోవడానికి తీసుకొచ్చావా అని. వాళ్ళు చాలా కోపం మీద ఉన్నప్పుడు మోషే ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఇదిగో మీరు ఇలా భయపడకండి, మీరు ధైర్యంగా ఉండి ముందుకు వెళ్ళిపోండి. మీరు ఇప్పుడు చూస్తున్న శత్రువులు ఇక మీ జీవిత కాలం అంతా చూడరు. అంతటితో వాక్యం ఆగలేదండి. 15వ వచనంలో ఏముంటుందంటే, దేవుడైన యెహోవా ఏం చెప్తున్నాడంటే మోషేతో, ఎందుకయ్యా ఆగిపోయావు, ఆగిపోక సాగిపో. ఎంత స్థిరంగా మోషే ఉన్నాడు చూడండి. ఇజ్రాయెల్ ప్రజలని ముందు ఎర్ర సముద్రం, వెనక ఎరికో ఫరో సైన్యం రెండిటి మధ్య నుంచి నడిపించడానికి మోషే అన్న ప్రవక్త స్థిరంగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఇజ్రాయెల్ ప్రజలని మరి నీరు గోడలాగా ఆగిపోయి పొడి నేల మీద నడిచినట్టుగా ఇజ్రాయెల్ ప్రజలందరూ నడిచారు. ఈరోజు నీ కుటుంబం నడవాలంటే, నీ కుటుంబాన్ని నువ్వు నడిపించాలంటే, ఆధ్యాత్మికంగాను మరి సంఘపరంగాను మరి ఏ పరంగా నీవు కుటుంబాన్ని నడిపించాలంటే మరి నువ్వు అంత స్థిరంగా ఉంటున్నావా, కదలక ఉంటున్నావా? యెహోవా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎందుకయ్యా ఆగిపోయావు, నన్నెందుకు అడుగుతున్నావు ఊరుకొరుకనే, నువ్వు ఆగిపోక సాగిపో.
ఈరోజు ఈ మాట వింటున్న నీకు దేవాదేవుడుకు చెప్తున్నాడు, ఆగిపోక సాగిపో. నీ కుటుంబం మొత్తం కూడా నడుస్తుంది. ఎక్కడండి? పొడిబారిన నేల మీద. నీళ్లు గోడలైపోతాయి. ఏమయ్యారో కదా శత్రువులందరూ, మనందరికి తెలిసినదే. ఆఖరి ఇజ్రాయిల్ ఉన్న లాస్ట్ వ్యక్తి దాటిన తర్వాత అందరూ ఫరో సైన్యం అంతా కూడా పరిగెత్తుకుంటూ అందులోకి వెళ్ళాలని చూసారట, వాళ్ళు కూడా నడవాలని. కానీ నీళ్లల్లో మునిగి చచ్చిపోయారని బైబిల్ చెప్తుంది. ఈరోజు నీ శత్రువులను ఓడించాలంటే నీకు కావాల్సిన ఒకే ఒక టెక్నిక్ ఏంటో తెలుసా? స్టాండ్ ఫర్మ్. విశ్వాసంలో స్థిరంగా ఉండు, బెదిరిపోక ఎదిరించి ధైర్యంగా నిలబడమని ఇక్కడ దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. అంతేకాకుండా మనం చూద్దాం, నిర్గమకాండం 17వ అధ్యాయం 9వ వచనంలో యుద్ధం జరుగుతుందండి. ఇటు ఇజ్రాయెల్ ప్రజలకి ఇటు అమలేకులకి యుద్ధం జరుగుతుంది. అమలేకులు చాలా స్ట్రాంగ్ పీపుల్, వాళ్ళకి యుద్ధ ప్రావీణ్యం కలవారు. వాళ్ళ దగ్గర యుద్ధం చేసి గెలిచిన వాళ్ళు ఎక్కడా లేరు. హఠాత్తుగా దేవాదేవుడు చెప్తున్నాడు, మోషే నువ్వు చేతులు పైకెత్తి ప్రార్థన చేయి. చేతులు పైకెత్తినంతసేపు మరి ఇజ్రాయెల్ ప్రజలు గెలిచినట్టుగా, చేతులు బరువెక్కి కిందకి పడినప్పుడు అమలేకులు గెలిచినట్టుగా అక్కడ రాయబడింది. అప్పుడు అహరోను మరి హూరు ఏం చేశారంటే, ఆయన చేతుల కింద ఒక రాతిని పెట్టి, అంతేకాకుండా కుడి వైపున ఒకళ్ళు ఎడమ వైపున ఒకళ్ళు నిలబడి మోషే ప్రవక్తకి ఒక సపోర్ట్గా నిలబడ్డాడు. యుద్ధంలో ఉన్నావా? శత్రువులు నీ మీద పైచేయిగా ఉండే స్థితిలో ఉన్నావా? స్టాండ్ ఫర్మ్. దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు చేతులు పైకెత్తి ప్రార్థన చేయి, చేతులు పైకెత్తి నా వైపు చూడు, ఇజ్రాయెల్ ప్రజలు గెలుస్తారు. బైబిల్ చెప్తుంది ప్రియులారా, వాళ్ళందరూ ఓడిపోయి ప్రజలు గెలిచారు, దేవుడు బిడ్డలు గెలిచారు. ఈరోజు నిన్ను గెలిపించడానికి దేవాది దేవుడు మరి చక్కటి ప్రణాళికలు వేసి ఉన్నాడు. కాకపోతే నువ్వు నేను చేయాల్సింది ఏంటంటే బీ స్ట్రాంగ్ అండ్ ఫర్మ్. స్థిరంగా నిలబడు. ఆటుపోటులు వస్తూనే ఉంటాయి, కష్టాలు వస్తూనే ఉంటాయి, నష్టాలు వస్తూనే ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, కన్నీరు కూడా వస్తుంటాయి. కానీ నువ్వు మాత్రం స్థిరంగా నిలబడడానికి నేర్చుకోమని ఈరోజు బలంగా దేవుడి యొక్క వాక్యం చెప్తున్నానండి. మరి ఎక్కడో మనలో ఎవరమో ఊగిసలాడుతున్నామేమో, వాటి నుండి బయటికి రండి. ఎందుకంటే బైబిల్ మనకి ఇంకా చూసినట్లయితే మనం చూస్తున్నాము, 1 పేతురు 5వ అధ్యాయం 8-9 వచనంలో, నిబ్బరము కలిగి బుద్ధి గలవారై మెలకుగా ఉండండి. నిబ్బరము కలగండి. ఎందుకు ఉండాలంట? మీ విరోధి అయిన అపరాధి గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదమా అని ఎదురు చూస్తున్నాడు. సాతాను దూరడానికి ఒకే ఒక్క అవకాశం ఏంటో తెలుసా? మనలో అవిశ్వాసం అన్న ఉండాలి, లేదా నిలకడ లేనితనం అన్న ఉండాలి. ఇటు అటు ఊగిసలాడే మనస్తత్వం అని ఉండాలి. వాడు వెంటనే దూరేసి మనకి జరగదు కాదు అని మనల్ని వాడి ఫ్రెండ్గా చేసేసుకుంటాడు. అందుకంటే నిబ్బరం కలిగి బుద్ధి గలవారే మెలుగుగా ఉండండి. మీ విరోధి అయిన అపరాధి గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదమా అని ఎదురు చూస్తున్నాడు. లోకమందు మీ సహోదరులు యందు ఈ విధములైన శ్రమలే నెరవేర్చుచున్నవని ఎరిగి విశ్వాసం నందు స్థిరులై వాడిని ఎదిరించండి. వాడిని ఎదిరించాలి అని దేవుడు మనకి చెప్తున్నాడు. అయితే స్థిరంగా ఉంటే మనకు వచ్చే లాభాలు ఏంటి? చాలా మందికి వచ్చేదే కదండి. స్థిరంగా ఉంటున్నామండి, మరి ఏంటి మాకు లాభం అని అంటే, మనం చూస్తే ఫిలిప్పీ పత్రిక 4:13 అంటాడు, ప్రభు ఒసగు శక్తి చేత మనం నిలకడగా ఉంటే సమస్తమును మనం జయించగలం. నాతో పాటు ఏకీవించి ఆమెన్ అని చెప్తారా? ఆమెన్. అవును, సమస్తాన్ని జయించగలం. ప్రపంచం మనం ఓడిపోయినట్టుగా చూస్తుందేమో, కానీ మనం ఒకరోజు గెలిచి వాళ్ళ ముందు సాక్షులుగా నిలబడదాం. రెండోదిగా మనం చూస్తే యాకోబు పత్రిక 1:12 మనకి ఇష్టమైనది ఏంటంటే జీవ కిరీటం దొరుకుతుందండి. నువ్వు స్థిరంగా నిలబడితే నీకు దేవుడు ఇచ్చేది బహుమానం ఏంటో తెలుసా? జీవ కిరీటం. మూడవదిగా చూస్తే మత్తయి సువార్త 24:13 అంతం వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడతాడు. సో రక్షణ దొరుకుతుంది, కిరీటం దొరుకుతుంది, శక్తి దొరుకుతుంది. మరి స్థిరంగా నిలబడదామా? ఊగిసలాడకుండా క్రీస్తు విశ్వాసంలో స్థిరలుగా ఉండి
కదలక మెదలక ఉంటే యుద్ధం యెహోవాదే. నువ్వు కదలక మెదలక ఉండమని దేవుడు ఈరోజు మనకి వాగ్దానం చేస్తున్నాడు. అలాంటి కృప మనకి దయచేయమని చిన్న ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, అవును ప్రభా, శ్రమలు ఆటంకాలు మాకు ఎదురైనప్పుడు ప్రభా, అయ్యో ఒక్కొక్కసారి ఉప్పను లాంటి శ్రమలు మాకు ఎదురైనప్పుడు ప్రభా, అలల మధ్యలో మేము కొట్టుకుపోతున్నామేమో అనిపిస్తున్నప్పుడు నాయన ప్రభా, అయ్యా ప్రభా, స్థిరత్వాన్ని కోల్పోతున్నాం ప్రభా, అయ్యా మతి భ్రమిస్తుంది ప్రభా. ఈరోజు నీ వాక్యం ద్వారా తండ్రి, మా యుద్ధం నీది కాబట్టి మేము కదలక మెదలక ఉండాలని, నీలో విశ్వాసంలో స్థిరులై ఉండాలని మాకు నేర్పించిన దేవ, బెదిరించు వారి ఎదుట ధైర్యంగా ఉండాలని నేర్పించిన ప్రభా, నీకు వందనాలు ప్రభా. వాక్యం వింటున్న మా అందరిలో కూడా అయ్యా ఈ ధైర్యాన్ని, ఈ నిలకడని దయచేయమని, స్థిరత్వాన్ని దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.